రీసెంట్ గా మా కాలేజ్ లో అయితే ఒక ఫేర్వెల్ పార్టీ జరిగిండే. దానికి ఫేర్వెల్ పార్టీ 2 రోజుల ముందు మా కోఆర్డినేటర్స్ మా క్లాస్ కి వచ్చి యాంకరింగ్ ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉందా నేమ్స్ ఇవ్వండి అనగానే నాకు ఇంట్రెస్ట్ ఉంది పేరు ఇవ్వడానికి, కానీ నాకు ఏదో ఒక భయం నాకు వెనకాలకి తోచేస్తుంది. అప్పుడే మా టీచర్ సందీప్ నువ్వు హ్యాండిల్ చేస్తావు కదా, యాంకరింగ్ చేయగలుగుతావు కదా అని అనగానే నాకు ఒక ధైర్యం వచ్చేసింది. అప్పుడు నా పేరు ఇచ్చేసిన. నెక్స్ట్ రోజు ఫేర్వెల్ పార్టీ ఉండే, అప్పుడు దాని ముందు రోజు నేను యాంకరింగ్ కి నా బెస్ట్ అయితే నేను ఇచ్చి నేను ప్రాక్టీస్ చేసిన. ఆ నెక్స్ట్ రోజు ఫేర్వెల్ పార్టీలో నాకు ఒక చిన్న భయం పుట్టుకొచ్చింది. అసలు ప్రజలు ఏమనుకుంటారో, అసలు మంచి చేస్తానా చేయనా అనే భయం పుట్టుకొచ్చింది. కానీ నా బెస్ట్ అయితే నేను ఇచ్చిన. ఫేర్వెల్ పార్టీ నెక్స్ట్ రోజు మా టీచర్స్, మా ఫ్రెండ్స్, మా సీనియర్స్ సందీప్ నువ్వు చాలా బాగా చేసినావు అనేది ఆ ఒక్క వర్డ్స్ అనేది నాకు అదొక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసినాయి. అదే గనక ఆ రోజు భయపడి నేను వెనకాలకి వెళితే నాకు ఇలాంటి మంచి ఫీడ్బ్యాక్ అనేది రాకుండే కదా. ఇదే భగవద్గీత చాప్టర్ 2 శ్లోక్ నంబర్ 32లో శ్రీకృష్ణుడు అర్జునుకి ఇలా చెబుతున్నాడు, ఓ అర్జున, ధర్మాన్ని పరిరక్షించే అందుకు ఇలాంటి అవకాశాలు రావడం, కోరుకోకుండానే రావడం అనేది చాలా అదృష్టం. ఇవి స్వర్గానికి తెరిచే తలుపులు. ఒక యోధుడు, క్షత్రియుడు కర్తవ్యాన్ని, ధర్మాన్ని అడగకుండానే ఇలాంటి అవకాశం రావడం చాలా అదృష్టం. దీన్ని మనము కరెక్ట్ గా యూజ్ చేయాలి. భయపడి గనక వెనుకనికి వెళ్తే నీకు ఫలితం పొందదు. అదే ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే దాని ఫలితాలనేది పక్కా చూపిస్తాయి. హరే కృష్ణ.